భారతదేశం తటస్థంగా లేదని శాంతి పక్షాన ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ రష్యా ప్రతినిధి బృందాన్ని స్వాగతించిన ఆయన ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన దగ్గర నుంచి తమ రెండు దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని వెల్లడించారు. ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి విషయాన్ని తమకు వెల్లడించారని, పుతిన్ ప్రభుత్వం భారత్ పై విశ్వాసం ఉంచిందని మోదీ ఈ భేటీ సందర్భంగా వెల్లడించారు. చర్చలు శాంతియుతంగా వివాదాల పరిష్కారంపై భారత్ నిబద్ధతను పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య నమ్మకం అనేది ఒక గొప్ప బలంగా ఉందని పేర్కొన్నారు. దేశాల సంక్షేమం శాంతి మార్గంలోనే ఉందని, ఇరువురం కలిసి ప్రపంచాన్ని ఆ మార్గంలో నడిపిద్దామని వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో జరగబోతున్న ప్రయత్నాలతో ఈ ప్రపంచం మరోసారి శాంతి దిశగా తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చిరకాల స్నేహం పుతిన్ వ్యూహాత్మక విజన్ ను ప్రతిబింబిస్తుందన్నారు. భారతదేశం తటస్థంగా లేదని శాంతి పక్షాన ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. సో ఈరోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ మధ్య హైదరాబాద్ హౌస్ లో శిఖరాగ్ర చర్చలు జరిగాయి. మేము తటస్థం కాదు, శాంతి పక్షం అని చెప్పేసి మోడీ స్పష్టం చేయడం కూడా జరిగింది. అంటే ఉక్రెయిన్ యుద్ధాన్ని త్వరగా ముగించాలని చెప్పేసి ఆయన ప్రధాని నరేంద్ర మోడీ పుతిన్ కు సూచించినట్లుగా కూడా సమాచారం. సో మొత్తం మీద కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే పుతిన్ రష్యా బృందాన్ని స్వాగతించిన ఆయన ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమైన దగ్గర నుంచి తమ రెండు దేశాలు కూడా సంప్రదింపులు జరుపుతున్నాయని చెప్పేసి వెల్లడించడం కూడా జరిగింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతి విషయాన్ని కూడా తమకు పుతిన్ వెల్లడించారని చెప్పేసి పుతిన్ కు భారత ప్రభుత్వంపై విశ్వాసం ఉందని చెప్పేసి మోడీ సందర్భంగా స్పష్టం చేయడం కూడా జరిగింది. చర్చలు శాంతియుతంగా వివాదాల పరిష్కారంపై భారత్ తన యొక్క నిబద్ధతను కూడా మోడీ పునరుద్ఘాటించారు. రెండు దేశాల మధ్య నమ్మకం అనేది ఒక గొప్ప బలంగా ఉందని చెప్పేసి ఆయన పేర్కొనడం కూడా జరిగింది. దేశాల సంక్షేమం అనేది శాంతి మార్గంలోనే ఉంది, ఇరువురు కలిసి ప్రపంచాన్ని ఆ మార్గంలో నడిపిద్దామని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రయత్నాలతో ఈ ప్రపంచం మరోసారి శాంతి దిశగా వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ చిరకాల స్నేహం పుతిన్ యొక్క వ్యూహాత్మక విజన్ ను ప్రతిబింబిస్తుందని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. పుతిన్ కూడా దీనిపైన స్పందిస్తూ ప్రధాని మోడీ నుంచి లభించిన ఆత్మీయ స్వాగతం గురించి ప్రస్తావిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. రెండు దేశాల మధ్య దశాబ్దాల క్రితమే సంబంధాలేంటి కూడా పెనవేస్తున్నాయి. ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి సంబంధించిన వివరాలను భారతదేశంతో షేర్ చేసుకుంటున్నామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. థ్యాంక్ యూ శిరీష్.